నిరంతర శ్రామికుడు, నిరుపేదల సేవకుడు, నిస్వార్థ యువనాయకుడు వెర్రబెల్లి రఘునాథ్ 2018వ సంవత్సరంలో బీజేపీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయినప్పటికీ ప్రజల మధ్యలోనే ఉంటూ బడుగు బలహీనులకు అండగా ప్రభుత్వ వైఫల్యాల్ని ఎండగడుతూ ఇచ్చిన హామీల వైఫల్యాలపై మొక్కవోని ధైర్యంతో పోరాడుతోన్న పట్టువదలని విక్రమార్కుడు మన రఘన్న. తలదాచుకోవడానికి తాటాకుల నీడైనా చాలు అని బతుకులు సాగిస్తున్న బడుగు బలహీనులకు 2014 మరియు 2018 ఎన్నికల సమయంలో డబల్ బెడ్రూమ్ ఇళ్లు ఇస్తామని డబల్ మోసం చేసిన ప్రభుత్వాన్ని గడియ గడియకు గడగడలాడిస్తూ నిరసనలు ధర్నాలతో దడదడలాడిస్తూ గత 5 ఏళ్లుగా అలుపెరగని పోరాటం చేస్తూ అర్హులైన పేదల పక్షాన నిలిచిన నిప్పురవ్వ మన రఘునాథ్ వెర్రబెల్లి. కాళేశ్వరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ వల్ల గత 3 ఏళ్లుగా మంచిర్యాల సగం పట్టణం మునిగి సర్వం కోల్పోయిన బాధితులకు నష్టపరిహారం చెల్లించి వారికి న్యాయం చెయ్యాలని అర్హులైన బాధితుల పక్షాన నిలిచి ఆ బాధితులకు అండగా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా, మంచిర్యాల ఐబీ చౌరస్తాలో మౌనదీక్ష చేసిన మౌనముని మన రఘన్న. అప్పటి కాంగ్రెస్ ఎమ్మెల్యే మరియు ఇప్పటి టీఆర్ఎస్ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు మరియు అప్పటి కాంగ్రెస్ ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్ రావు ఇద్దరూ కలిసి కమిషన్లకు కక్కుర్తిపడి నాసిరకం పైపులు వేసి గూడెం లిఫ్టుని రైతుల పాలిట శాపంగా మార్చి సరైన సమయంలో సాగునీటిని అందనివ్వక రైతుల పొట్టకొట్టి ఎండుతూ పండిన పంటకు తప్పా తాలు పేరుతో కటింగులు చేసి కొనుగోలు చేసిన పంటకు రసీదివ్వకుండా మోసం చేసి ఏండ్ల కొద్దీ ఏడిపిస్తున్న నాయకుల్ని ఎండగడుతూ రైతుల గోసలు చాటి చెప్పేందుకు 50 కిలోమీటర్ల పాదయాత్ర చేసిన రైతు బాంధవుడు మన రఘునాథ్ వెర్రబెల్లి. కాంగ్రెస్ పార్టీ నుండి గతంలో ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు భూములకు దొంగ పట్టాలిచ్చిన ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా బరిలో ఉన్న అభ్యర్థి కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ఒకవైపు, ఆ భూములనే తన కనుసన్నల్లో బీఆర్ఎస్ గుండాలచే ఆక్రమించుకున్న ప్రస్తుత ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు మరొక వైపు, ఇద్దరూ చెరొక వైపు పక్కలో బల్లెంలా తయారై చేస్తున్న మోసాలకు ముసుగు తీసి భూకబ్జాల భాగోతం బట్టబయలు చేసి బాధితులకు భూములివ్వాలని అలుపెరగని పోరాటం చేస్తున్న యువ కెరటం మన రఘునాథ్ వెర్రబెల్లి. సింగరేణి నల్ల సూర్యుళ్లకిచ్చిన హామీలైన 10,000 కొత్త క్వార్టర్లు, కొత్త బొగ్గుబాయిలు, 2 గుంటల జాగా, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వారిని పర్మనెంట్ చేయడం, కార్మికులకు అరకొర జీతాలు కాకుండా కోల్ ఇండియా కంపెనీల్లో ఇచ్చే జీతాలతో సరిసమానంగా ఇవ్వాలని కోరుతూ పలుమార్లు జీఎం కార్యాలయం ముందు మరియు సింగరేణి కాలనీ వాసులకిచ్చిన హామీలైన రోడ్లు, డ్రైనేజీలు, ఉచిత కరెంటు, ఉచిత తాగునీరు లాంటి మౌలిక వసతుల కొరకు పలుమార్లు మున్సిపల్ ఆఫీసు ముందు గళం విప్పిన యువగళం మన రఘన్న. అప్పటి కాంగ్రెస్ ఎమ్మెల్యే మరియు ఇప్పటి టీఆర్ఎస్ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు మరియు అప్పటి కాంగ్రెస్ ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్ రావులిద్దరూ కలిసి కమిషన్లకు కక్కుర్తిపడి సొంత లాభం కొరకు స్వార్థ చింతనతో ఎల్లంపల్లి ప్రాజెక్టు కొరకు సేకరించిన 100 ఎకరాల సాగుభూమికి ఇప్పటికీ కూడా తగిన నష్టపరిహారం, పెండింగు బకాయిలు అందని బాధితుల గోడు వినిపించేలా ధర్నాలు, నిరసనలు, రాస్తారోకోలు చేసి ఇద్దరు నాయకుల మోసాన్ని 2 చేతులా చాకచక్యంగా ఎడాపెడా వాయిస్తున్న సవ్యసాచి మన రఘునాథ్ వెర్రబెల్లి.
బీసీ కార్పొరేషన్లను బొందబెట్టి ఎస్సీ కార్పొరేషన్లను ఎండబెట్టి మోచేతికి బెల్లం పెట్టి నాకమన్నట్టు బీసీ బంధు దళిత బంధు ఇస్తామని ఊరించి ఊలపెట్టి మూలిగే నక్క మీద తాటిపండు పడ్డ చందంగా అటు కార్పొరేషన్లను ఖతం చేసి ఇటు బంధులను బంధు చేసి రెండింటికి చెడ్డ రేవడిలా మారిన సామాన్యుల పక్షాన పిడికిలి బిగించి దీనుల సంక్షేమం కొరకు సంగ్రామం చేసే దీనబంధు మన రఘన్న. అర్హులైన నిరుపేదలకు డబల్ బెడ్రూమ్ ఇళ్లివ్వాలని నిరసన చేస్తే ఒక కేసు, ఎల్లంపల్లి ప్రాజెక్టు బాధితుల పెండింగు బకాయిలు మరియు నష్టపరిహారం కొరకు పోరాడితే 2 కేసులు, కష్టపడి పండించిన రైతుల పంటకు తరుగు పేరుతో కట్టింగులు చెయ్యొద్దని కొనుగోలు చేసిన పంటకు రసీదివ్వాలని పోరాడితే మరొక కేసు, అర్హులైన పేద బీసీలందరికీ బీసీ బంధ్ ఇవ్వాలని పోరాడితే ఒక కేసు, ప్రభుత్వోద్యోగ పోటీ పరీక్ష పేపర్లు రద్దు మరియు లీకేజీల మీద పోరాడితే మరొక కేసు. ఇలా గత 5 ఏళ్లుగా ఎలాంటి పదవులు లేకున్నా, ఎలాంటి అధికారం లేకున్నా, ఎన్ని పోలీసు కేసులైనా వెనుదిరగకుండా ప్రజా సంక్షేమం కొరకు, ప్రజల సంతోషం కొరకు అలుపెరగని పోరాటం చేస్తున్న అభినవ సర్దార్ పటేల్ మన రఘన్న కమలం పువ్వు గుర్తుకు ఓటేసి ఒక్క అవకాశమిస్తే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పథకాలతో పాటుగా రఘన్న 9 భరోసాలతో మంచిర్యాలను మంచిగా మార్చబోయే మరో నరేంద్ర మోడీ అవుతారు. ఇది తప్పదు. కమలం పువ్వు గుర్తుకు ఓటేద్దాం. మంచిర్యాల బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి రఘునాథ్ వెరబెల్లిని భారీ మెజార్టీతో గెలిపిద్దాం. కమలం పువ్వు గుర్తుకే.